Hi friends, welcome back to my physics channel అండి. So we are doing our second semester new syllabus, that is state syllabus for 6th, 7th and 8th. సో 8th క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, అలాగే 7th కూడా అయిపోయింది. కాకపోతే మనకి మధ్యకాలంలో ఏఏ అని ఒకటి పెట్టాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అది యాక్చువల్గా మీకు చాప్టర్ కాదు, బట్ అప్లికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. సో దట్ విల్ బి ద లాస్ట్ వన్ ఫర్ 7th స్టాండర్డ్ స్టేట్ సిలబస్. ఒకసారి ఆ ఏఏ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎలా అప్లికేషన్ చేయాలి ఏంటనేది మనకి ఇచ్చాడండి. ఒకసారి దాని గురించి చూద్దాం. దట్ ఈస్ ద లాస్ట్ వన్ అండి, బికాజ్ ఆల్రెడీ యూ కంప్లీట్ ఆల్ ద చాప్టర్స్. చూడండి, ఏఏ ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సెకండ్ సెమిస్టర్ 7th జనరల్ సైన్స్, 7th జనరల్ సైన్స్, చాప్టర్స్ అన్నీ 4 అయిపోయాయి, బట్ ఇది లాస్ట్ వన్ యాజ్ అన్ అప్లికేషన్, ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నో ఇది ఏంటి, మనకి ఇది సబ్జెక్ట్ కాదు, యాక్చువల్ చాప్టర్ కాదు, అప్లికేషన్స్. అంటే మనకు ఆల్రెడీ 4 చాప్టర్లు చదువుకున్నాం. ఏంటేంటి చూడండి ఒకసారి. ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ 4 చాప్టర్స్ మనకి. దట్ ఈస్ హీట్. చూడండి, మనకి 7th క్లాస్లో ఈ 4 చాప్టర్ చదువుకున్నాం. ఫస్ట్ వన్ హీట్, ఓకేనా, జనరల్ సైన్స్లో. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ టైం, మెజర్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ మోషన్, ఇది సెకండ్ చాప్టర్ చదువుకున్నాం మనం. అలాగే థర్డ్ చాప్టర్ అవి బయాలజికల్ సైన్స్, మనకు సంబంధం లేదు జనరల్ సైన్స్లో. అలాగే నెక్స్ట్ మనం రిగార్డింగ్ ఫిజికల్ సైన్స్ చూద్దాం. షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. నెక్స్ట్ ఇది షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. ఓకేనా, షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. తర్వాత ఎర్త్, మూన్ అండ్ సన్. ఎర్త్, మూన్ అండ్ సన్. సో ఇవి మనం 7th క్లాస్లో జనరల్ సైన్స్లో చదువుకున్నాం. అయితే సార్ మీ డౌట్ అడగవచ్చు, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాకేం పని? ఏం లేదు, అప్లికేషన్స్ అంతే. అంటే మీకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు సెమిస్టర్లో ఆల్రెడీ మీకు చెప్పాను హౌ టు యూజ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఏం చేస్తుంది, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కంటే తెలుసు మనకి. చూడండి, హ్యూమన్ బీయింగ్స్ మనకి తెలుసు ఏంటి, వీ కెన్ సీ, అబ్జర్వ్, వీ కెన్ పర్సీవ్. సో హీట్, టెంపరేచర్ని మనం అబ్జర్వ్ చేయగలం జస్ట్ బై టచింగ్ ఇట్. యూ కెన్ అబ్జర్వ్ దెర్ ఈస్ సమ్ టెంపరేచర్ ఫర్ దట్, లేదా కొంత హీట్ ఉందని. మరి ఏ ఎలా చేస్తుంది? అది హ్యూమన్ బీయింగ్ కాదు కదా, ఆర్టిఫిషియల్ కదా. సో వాటికి కొన్ని సెన్సార్స్ ఉంటాయి. కొన్ని సెన్సార్స్ ఉంటాయి, మెషిన్స్. ఆ సెన్సార్స్ ద్వారా ఇట్ విల్ బి డిటెక్టింగ్. యూజింగ్ దేర్ సెన్సార్స్ ఇట్ విల్ బి డిటెక్టింగ్. ఆల్రెడీ మీకు ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్టుగైతే ఇంతకుముందు క్లాసెస్లో ఏ చాప్టర్స్ నేను చెప్పాను. అక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా థియేటర్స్ వెళ్తుంటాం. సినిమా హాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ట్యాప్స్ ఓపెన్ చేశారంటే వాటర్ వేస్ట్ అవుతుంది. సో అక్కడ మీరు చూడండి, హీట్ సెన్సార్స్ ఉంటాయి. సో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్ బాడీవి రికార్డ్ చేసిన వాటర్ బయటికి రావడం, మళ్ళీ ఆ మనిషి వెళ్ళిపోయింది, అది వాటర్ ఆగిపోతుంది. అదే మనం ట్యాప్స్ పెట్టామని ఏం చేసి చాలామంది ఆపుతారు, కొంతమంది ఆపరు, వదిలేసి వెళ్ళిపోతారు. సో వాటర్ వేస్ట్ అవుతుంది. సో అది ఏం చేస్తారంటే సెన్సార్స్ బాడీ టెంపరేచర్ని లాక్కొని వాటర్ ఎంత కావాలంత వదులుతుంది, తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో అలాగా ఈ హీట్ చాప్టర్లో సెన్సార్స్ ఉంటాయి. బై సెన్సార్స్ ఇట్ విల్ బి రికార్డింగ్ ది టెంపరేచర్ అండ్ అదర్ థింగ్స్. సో ఆ విధంగా మనం హీట్ చాప్టర్లో అప్లికేషన్స్ ఏఐకి మనం ఇవ్వచ్చు. అలాగే కొన్ని ఇన్పుట్స్ మనం ఇస్తాం ఏఐకి. ఇన్పుట్స్ ఇవ్వకపోతే అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది? కొంత ఇన్పుట్ ఇవ్వడం వల్ల మనది రిసీవ్ చేసుకుని మనకి దాని ప్రకారంగా డేటా ఇస్తుంది, టెంపరేచర్ అది. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మనకి హీట్ చాప్టర్ని మనం ఏఏ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, హౌ డస్ అన్ ఏఏ వెదర్ సిస్టమ్ టెంపరేచర్ డేటా, ఇవన్నీ కూడా బై యూజింగ్ సెన్సార్స్. ఓకేనా, అది డిటెక్ట్ చేస్తుంది ఎంత హీట్ అనేది.
అలాగే కొంత ఆల్గోరిథం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ రిపీటెడ్ చేంజెస్ ఫర్ సిమిలారిటీస్ ఇన్ డేటా. అలాగే ప్రెడిక్షన్, ఎస్టిమేటింగ్ ఫ్యూచర్ కండిషన్స్ కరెక్ట్. అర్థమవుతుందా? సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సెన్సార్స్. ఇదిగోండి, సో ఈ సెన్సార్స్ ఉపయోగించి మనకి టెంపరేచర్ అనేది రికార్డ్ చేస్తున్నాం. టెంపరేచర్ ఈజ్ రికార్డెడ్, అది మెయిన్. అర్థమవుతుంది కదా? అలాగే చూడండి, కమింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, అలాగే సెకండ్ వన్, దీనికి కూడా అంతే, మెజర్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అనుకోండి, మనం టైం చూసుకోవచ్చు ఇలాగా, 12 o'clock అయింది, 5 o'clock అయిందని. మరి ఇది హ్యూమన్ బీయింగ్ కాదు కదా, ఏఏ. సో అది కూడా ఏం చేస్తుంది, ఇక్కడ కూడా కొంత ఇన్పుట్ మనం ఇవ్వాలి. చూడండి ఇక్కడ చూడండి, థింకింగ్ ఆఫ్ ఏఏ, హౌ డు ఏఏ బేస్డ్ స్పోర్ట్స్ లిమిటింగ్ సిస్టమ్స్ మెజర్ రేస్ టైమింగ్స్ మోర్ యాక్యురేట్లీ దెన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్కాన్. ఇవన్నీ ఇచ్చాడు మనకి డీటెయిల్స్. మీ పుస్తకం చూసుకోండి, బుక్లో. ఇక్కడ కూడా మళ్ళీ సెన్సార్ డివైస్ పెడతారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు, మళ్ళీ సెన్సార్ డివైస్. సో సెన్సార్ ద్వారా డిటెక్ట్ చేస్తుంది, టైం అది నోట్ చేసుకుంటుంది. ఓకే, ఆ స్పీడు, ఎంత టైంలో రీచ్ అయ్యాడు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద సెకండ్ థింగ్. అలాగే షాడోస్ అండ్ రిఫ్లెక్షన్స్. హ్యూమన్ బీయింగ్స్ అయితే మనం స్టడీ చేయొచ్చు బై యూజింగ్ డిఫరెంట్ ఐటమ్స్ విల్ బి హ్యావింగ్ ఇన్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. రిఫ్లెక్షన్స్, ప్లేన్ మిర్రర్స్, ఇవన్నీ చూసి మనం చేయొచ్చు. మరి ఏఏ ఏం చేస్తుంది చూద్దాం. ఏఏ కూడా ఇక్కడ కూడా అంతే, సేమ్ థింగ్. చూడండి, రిగార్డింగ్ ద నెక్స్ట్ చాప్టర్. సో ఏఏ పెట్టడానికి కారణమే మెయిన్ అదనమాట. చూడండి చూడండి, యూ కెన్ సీ ఇన్ దిస్ వన్, ఇమేజ్ రికగ్నిషన్, ది ఎబిలిటీ ఆఫ్ ఏఏ సిస్టమ్ టు ఐడెంటిఫై ఆబ్జెక్ట్ ఫేసెస్. ఇక్కడ కూడా ఇమేజ్ రికగ్నిషన్ by AA. Okay, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ సెన్సార్స్, డివైస్ విచ్ కలెక్ట్స్ విజువల్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ కెమెరాస్ ఆర్ డిజిటల్ టూల్స్. అలాగే ప్యాటర్న్ రికగ్నిషన్, ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ ఆర్ రిపీటెడ్ ఫీచర్స్. ఓకే, ప్యాటర్న్ రికగ్నిషన్. సో ఈ విధంగా ఏఐ ఉపయోగించి సెన్సార్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ షాడోస్, రిఫ్లెక్షన్స్ అన్ని మనకి నోట్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఎర్త్, మూన్, సన్. అదే సైంటిస్టులు ఫిజికల్గా ఏం చేస్తారు, వాళ్ళకి ల్యాబ్లోకి వెళ్ళి బై యూజింగ్ టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్ అండ్ అదర్ థింగ్ దే విల్ బి ఫైండింగ్ అవుట్ వాళ్ళ ఎక్లిప్సెస్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ చూడొచ్చు. ఇన్ ఎర్త్, మూన్ అండ్ సన్ రొటేషన్లో ఈవెన్ ద రొటేషన్ కెన్ బి రికార్డెడ్. ఇక్కడ కూడా ఏం చేస్తే బై యూజింగ్ అగైన్ సెన్సార్ డివైజెస్, ఇట్ విల్ బి రికార్డింగ్ ద రొటేషన్, ద స్పీడ్, ద ఎక్లిప్సెస్. అర్థమవుతుంది మీకు? హ్యూమన్స్ అంటే డైరెక్ట్గా ఫిజికల్గా ఉంటారు కాబట్టి చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఏం చేస్తాయంటే ఇట్ విల్ బి డిజిటల్లీ. అలాగే అగైన్ సెన్సార్స్ విల్ బి ప్లేయింగ్ ఏ కీ రోల్. It will be detecting when the eclipse is coming, solar eclipse or lunar eclipse. Already మీకు చాప్టర్లో చెప్పాను కదా, వాట్ ఈస్ సోలార్ అండ్ లూనర్. మూన్ కమింగ్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ సన్ రేస్ టు ద ఎర్త్ బై అబ్స్ట్రక్టింగ్ మూన్. సోలార్ ఎక్లిప్స్ బై అబ్స్ట్రక్టింగ్ ది ఎర్త్ బిట్వీన్ సన్ అండ్ ద మూన్. లూనర్ ఎక్లిప్స్, ఇవన్నీ కూడా ఎక్లిప్స్లో మీకు చెప్పాను. సో ఎందుకు వచ్చిందంటే మనకి ఇట్ ఈస్ సేవింగ్ టైం, ఇట్ ఈస్ సేవింగ్ ఫిజికల్ వర్క్. అంటే హ్యూమన్ బీయింగ్స్ని కొంచెం తగ్గించి మెషిన్ చేస్తుంది. మెషిన్ చేయాలని దాని మట్టుకు అది చేయదు. యూ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్పుట్ డేటా, యూ హ్యావ్ టు యూజ్ సమ్ డివైజెస్. కంప్యూటర్ కలిగేది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. యూ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్పుట్. సెన్సార్స్ విల్ బి డిటెక్టింగ్ అండ్ దేర్ బై ఇట్ విల్ బి ఆప్టైంగ్ ద అవుట్పుట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవ్ డేస్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ కీ రోల్ అనమాట. అర్థమవుతుంది మీకు? అలాగే మనకి ఇంకా కావాలంటే చూడండి, ఇందులో కూడా ఆ కండక్షన్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా ఫస్ట్ దాంట్లో, మెజర్మెంట్స్ అవన్నీ. రైట్, వెరీ గుడ్. సో ఇది యాక్చువల్గా మీకు చాప్టర్ కాదండి, ఎడిషనల్గా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి ఉంది మనకి చెప్పడానికి కోసం, ఫ్యూచర్లో ఇదే మనకి రూల్ చేస్తుందని చెప్పడానికి కోసమే ఈ చాప్టర్. బట్ దిస్ ఈజ్ నాట్ అ చాప్టర్, యూ కెన్ సే ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. హౌ టు అప్లై ద చాప్టర్స్, హీట్ చాప్టర్,
మెజర్మెంట్ ఆఫ్ టైం, షాడోస్, ఎర్త్, మూన్ అండ్ సన్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. అంతే, ఎక్కువ లేదు ఇందులో. మనకి ఎలా అప్లికేషన్ చేయాలనేది మీకు ఇది చెప్పడం జరిగింది చాప్టర్లో. అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద 6th క్లాస్ జనరల్ సైన్స్ సబ్జెక్ట్. సో మనం 8th క్లాస్ అయిపోయింది, ఫిజికల్ సైన్స్ కంప్లీట్ 4 చాప్టర్స్. అలాగే 7th కూడా ఫిజికల్ సైన్స్ అన్న మనం జనరల్ సైన్స్ చాప్టర్స్ అన్నీ అయిపోయి ఇంక్లూడింగ్ ఏఏ. అగైన్ ఐల్ బి మీటింగ్ ఇన్ ద 6th క్లాస్ అనదర్ 4 చాప్టర్స్. ఓకేనా? రైట్? ఓకే.